అందుతున్న బ్రేకింగ్ న్యూస్ బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా త్యాగానికి సిద్ధపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పొత్తుల్లో భాగంగా సీట్ల పంపిణీపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరటం కోసం అవసరమైతే తమ పార్టీకి కేటాయించిన ఒక సీటును వదులుకోవటానికి సిద్ధపడింది జనసేన. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నంలో ఒక సీటును వదులుకొని 2 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. దీంతో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుందని భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, లేటెస్ట్ అప్డేట్ అంటే పొత్తులో భాగంగా ఒక సీటు వదులుకోవడానికి జనసేన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏంటి ఆ సీటు? ఇంకా చర్చ కొనసాగుతూనే ఉందా? ఎస్, ఎన్డీఏలోకి టీడీపీ చేరిక, అలాగే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడం వెనక జనసేన కొన్ని త్యాగాలకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు పార్టీల పొత్తు కలయికలో భాగంగా కొన్ని స్థానాలను వదులుకునేందుకు సైతం జనసేన సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఈ పొత్తు కోసం చాలా మదన పడుతున్నాను, ముఖ్యంగా తనపై చాలా ప్రెషర్స్ ఉన్నాయని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు టీడీపీకి బీజేపీకి మధ్య ఈ పొత్తు ఖరారు విషయంలో కొన్ని స్థానాలు బీజేపీ బెట్టువీడకపోవడం, ఎక్కువ లోక్సభ స్థానాలు అడుగుతుండడంతో ముఖ్యంగా ఏవైతే తాము పోటీ చేయాలనుకున్న అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 సీట్లలో 2 సీట్లలోనే జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరొక స్థానాన్ని ఇటు మచిలీపట్నం కానీ కాకినాడ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్థానాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీ కంటెస్ట్ చేసే స్థానాల విషయంకి వస్తే మనకంతున్న సమాచారం ప్రకారం అరకు, రాజమండ్రి, అలాగే నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం 8 లోక్సభ స్థానాలు బీజేపీ ఒకవేళ 5 పోటీ చేస్తే 3 జనసేన, లేదు బీజేపీ 6 పోటీ చేస్తే కనుక 2 జనసేన పోటీ చేస్తుంది. అలాగే 30 అసెంబ్లీ స్థానాలు ఈ 2 పార్టీలు కలిపి పంచుకోవాల్సిన పరిస్థితి. 24 ఇప్పటికే జనసేనకు ప్రకటించారు, పోటీ చేస్తుందని ప్రకటన వచ్చింది. సో ఏ స్థానాలు అనేది ముఖ్యంగా అందులో బీజేపీకి సంబంధించి ఏమైనా సాక్రిఫైస్ చేస్తుందా జనసేన అనేది కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. అలాగే టీడీపీ విషయానికి వస్తే 17 లోక్సభ అలాగే 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఇటు బీజేపీ ఎక్కడా కూడా తగ్గలేదు, టీడీపీ ఎక్కడా తగ్గలేదు. సో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మాత్రం ఒక్క జనసేననే, పవన్ కళ్యాణే. సో ఇప్పటికే సీట్ల ప్రకటన విషయంలో కానీ లేక టీడీపీతో కలిసి లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కానీ చాలా ముఖ్యంగా జనసేనలో వ్యతిరేకత మొదలైంది. చాలా మంది నేతలు పార్టీని కూడా వీడారు. సో ఇప్పుడు ఈ పొత్తు సర్దుబాటులో భాగంగా నెక్స్ట్ జరిగే రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. జనసేన క్యాడర్ దీన్ని అందరికీ అంగీకరిస్తుందా, సో ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే పొత్తులు ఏ సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారో అనే దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అమిత్ షా నివాసంలో సమావేశం కొనసాగుతోంది. మొదట చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రీచ్ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికి జేపీ నడ్డా కూడా అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఈ 4 నేతల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ చేరికతో పాటుగా సీట్ల సర్దుబాటు అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ రోజు ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఈ సమావేశం అనంతరం అమిత్ షా పట్నా వెళ్తారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడకు రాబోతున్నట్లుగా సమాచారం. సో విజయవాడలో అనౌన్స్ చేస్తారా లేక ఢిల్లీలో అనౌన్స్ చేస్తారా అనేది తెలియరావాల్సింది. అలాగే ఎన్డీఏలోకి టీడీపీ ఫార్మల్ గా చేరిక అంశం పైన మార్చి 13 తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ఉండే అవకాశం ఉంది. ఇంకా అనేక పక్షాలని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తుంది బీజేపీ, బీజేడీ కానీ అలాగే ఆర్ఎల్డీ, ఇటు టీడీపీ, ఇంకా చాలా పార్టీలతో కలిపి ఢిల్లీ వేదికగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక భారీ ఎన్డీఏ బల ప్రదర్శన ఢిల్లీ వేదికగా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే సీట్ల సర్దుబాటు విషయానికి సంబంధించి మరి కాసేపట్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం అది ఢిల్లీ వేదికగా ప్రకటిస్తారా లేక విజయవాడ వచ్చి అక్కడ టీడీపీ అధినేత ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిపి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.